అధికారుల తీరు నచ్చితే వస్తాం, నచ్చకపోతేరా. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాలలో పల్లె దవాఖానాలు ఏర్పాటు చేశారు. వాటిని తీసే నాథుడే లేడు. ఇష్టమైతే వస్తాం, ఇష్టం లేకపోతే రా అన్న విధంగా అధికారుల ప్రవర్తన ఉంది అంటానికి నిదర్శనమే ఈ పల్లె దవాఖానా. ఉదయం 11 కావస్తున్నా కానీ ఇంతవరకు వైద్యులు రాని పరిస్థితి. దీనిపై విశ్లేషణ చేసిన జర్నలిస్ట్ జంపన్న, ఇటు డంపింగ్ యార్డ్ లేక ఇటు పల్లె ప్రకృతిను చాలా అపరిశుభ్రంగా ఉంది. డంపింగ్ యార్డ్ లేడు, పొడి చెత్త తడి చెత్త ఉంది. దాంతోపాటు డంపింగ్ యార్డ్ లేక చెత్త అంతా వాగులు వేస్తున్నారు, కలుషితం అవుతా ఉంది. అది చట్టరీత్యా నేరం, వాగులు వేయకూడదు. అయినా సరే ఇక్కడ ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదు. అందులో భాగంగా ఇక్కడ మరో విశేషం ఏంటంటే పల్లె దవాఖానాన్ని శ్రీనగర్ గ్రామ పంచాయతీలు పెట్టారు. మీరు విజువల్స్లో చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఎప్పుడు వచ్చినా కూడా మరి ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఉంటున్నారో లేదో తెలియదు. కానీ ఈరోజు 10:54 అయింది, ప్లస్ 11 కావస్తా ఉన్నది. మరి ఆఫీస్ అయితే పల్లె దవాఖానా ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి దవాఖానా కనుమరుగైపోతూ ఉంది. ఓపెన్ చేయట్లేదు. ఈ ఆసుపత్రికి ఎవరెవరు వస్తూ ఉన్నారు, ఎవరెవరు పోతూ ఉన్నారు, ఎంతమందికి మందులు ఇస్తూ ఉన్నారు, ఏమేమి జరుగుతూ ఉన్నది. ఒకవేళ ఫోన్ చేసి అడిగినాం అనుకో, సార్ మేము ఫీల్డ్ మీద ఉన్నాము, మేము అక్కడ క్యాంప్ పెడుతున్నాం అంటున్నారు. ఎక్కడ పెడుతున్నారు క్యాంపు, ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ విజ్ఞతకి వదిలిపెడుతున్నాం. ఎందుకంటే హాస్పిటల్లో డాక్టరు, వైద్యులు, సిబ్బంది, నర్సు దేవులతో సమానం. కాబట్టి పల్లె దవాఖానా ప్రభుత్వం పెట్టి ఇన్ని రకాల మందులు ఇస్తూ ఇన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఉంటే మరి కింది స్థాయి సిబ్బంది కానీ మరి ఎవరు కూడా పట్టించుకొని దాఖలాలు ఉన్నాయి. మరి శ్రీనగర్ గ్రామ పంచాయతీలో ఇంత నిర్లక్ష్యంగా కొరవడుతూ ఉంటే మరి ప్రజాప్రతినిధులు కానీ స్థానిక అధికారులు కానీ ఏం చేస్తున్నారు అనేది కూడా నాకైతే అర్థం కావట్లేదు. దయచేసి పల్లె దవాఖానా టైం టు టైం సమయపాలన పాటించి ఏ రోజు ఎక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఎక్కడ ఫీల్డ్ మీద ఉంటున్నారు, ఎక్కడ అవగాహన కల్పిస్తున్నారు, పల్లె దవాఖానా యొక్క విధి విధానాలు ఏంది అనేది కూడా అందరికీ తెలియజేయాలి. సో ఇప్పటిదాకా మరి ఓపెన్ చేయలేదు, తాళమైతే వేసి ఉన్నది. దీన్ని మరి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి మరి ఏం చర్యలు తీసుకుంటారు అనేది కూడా సిబ్బంది మీద తెలియజేస్తున్నాను. అందుకు అందరూ కూడా మీరందరూ కూడా పాటించాలి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని తెలియజేస్తూ నమస్తే. జంపన్న, జర్నలిస్ట్.